హలో అరే ఓ ప్రశాంత్ ఏంద్రా నాయన మొన్న నేను చింత కింది వాళ్ళతో మాట్లాడినా మరి అది రికార్డ్ అయిందారా ఓ కొడుకా రికార్డ్ అయితే ఏం లేదురా నాయన రికార్డింగ్ ముచ్చట్లయితే ఊరంగా బయటకు వస్తానేరా నాయన ఇగో మన ఊరెనక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా మాట్లాడినరా గుసగుసలు అచ్చిరాని మాటలు అన్నీ మాట్లాడినా ముసుక్కునని యొక్క పెద్ద మనసులలో పెట్టి నా ఇజ్జత్ మనకి ఇట్లా తీస్తారని మస్తుగా భయం అవుతుందిరా నాయన ఈ రికార్డింగ్లు గాలిపోను ఈ ఆడియోలు గాలిపోను నాకైతే మస్తు గుబ్బులు అవుతుందిరా పానం అంతా ఏం చేయాలో ఏమో ఓర్ మరి ఏమైందా నీకు అప్పటి నుంచి ఒకటే ఫోన్లలో ముచ్చట పెడతావు ఎప్పుడు లేంది ఏ ఊకాక నీకేం తెలియదు ఫోన్ ముచ్చట గిన్ని ముచ్చట అని మాట్లాడుతున్నావు నీకు ఈ ముచ్చట తెలుతానైతే నువ్వైతే అసలు మొత్తం ఎన్ని మాట్లాడినావో ఏం కథో నీ ఎన్ని రిఫార్డ్ అయినాయో ఏం కథో ఏం పాడో దౌడమని చేస్తా వేస్ట్ గా పండ్లన్నీ బయట పడాలి నా మీద అరుస్తానవేమ్రా ఏంటిదని అడిగితే అరే అరసుడు గిరుసుడు అని మాట్లాడుతున్నావు నీ మూతి మీద ఉన్న అరిసెలు మొత్తం అడిగేదాకా తప్పుతా ఏమనుకుంటానువో నేను ముచ్చట చెప్తామని వస్తేనేమో అరసుడు అరిసెలు గిరిసెలు అని మాట్లాడుతున్నావు ఏందక్క మరి ముచ్చట చెప్పకుండా నా మీద అరుస్తానవేమ్రా ఇగో అక్క నేను నీకు ఫోన్ చేస్తా ఫోన్ చేసి మాట్లాడతా కదా ఇక మాట్లాడిన ముచ్చట్లన్నీ రిఫార్డ్ అయినాయో లేదో చూసుకో అక్క నేనెందుకు రికార్డింగ్ పెట్టుకుంటారా నీ ముచ్చట్లన్నీ అరే నువ్వు రికార్డింగ్ పెట్టుకుంటు అదే పిచ్చిదానా నీకైతే బుద్ధి లేదు ఏం లేదు ఇగో అక్కడ గట్లనే జరుగుతుందట అన్ని ముచ్చట్లన్నీ రికార్డింగ్ చేసి ఎట్లా పడితే అట్లా లీకులు చేస్తున్నారట ఆడియోలు ఏడ జరుగుతున్నాయి ఏం చెప్తాను అసలు నువ్వు అక్క ఇగో మొన్నటి దాకా నిన్నటి దాకా ఇక రాజ్ తరుణ్ ఉన్నాడు కదా సినిమా హీరో అవును ఇక రాజ్ తరుణ్ ముచ్చట్నైతే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గిర్ర తిరిగింది ఇక వాళ్ళ లవర్ అయితే ఆయన మీద కేసు పెట్టింది అక్కడికి వేయండి ఇక్కడ వేయండి ఒక తిరుగుడు తిరిగింది కదా ఇక ముచ్చట జరుగుతుంది కదా 3 రోజుల నుండి అయితే ఇక 3 రోజుల నుంచి ఒకెత్తు ఇక ఇప్పుడు ఒకెత్తక్క ఏం దొరికేనా ఇప్పుడైతే వాళ్ళు కేసులు గీసులు దాకా వేరు కదా ఇక ఇప్పుడు ఆడియోనే మొత్తం లీక్ అయింది ఇక ఆమె ఉన్నది కదా వాళ్ళ ప్రియురాలు ఇక మంచిగా తాగి రాజ్ తరుణ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇక ఆమె డ్రగ్స్ తీసుకుంటుందటక్క ఇక వీళ్ళు మాట్లాడుకుంటా అంటే దాని మిట్లా సాయి అయినట్టయినా చిన్నక్క ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఆయన నాకైతే మంచిగా ఇక అసలు నిద్రలో పడతలేదు పానం ఉంటలేదు ఎట్లా పడితే అట్లా ఆడియోలు లీక్ అవుతానే వాళ్ళవి ఓగా రికార్డింగ్ ముచ్చట గింతవరకు తెచ్చినవారా నువ్వు అవునక్క ఇగో అక్క ఇగో మనలో కూడా ఓ పారిగా రికార్డింగ్ ముచ్చట వినిపిద్దాం మరి వినిపి హలో చెప్పు నువ్వు మాట్లాడుతూ ఇలా పెట్టేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఫోన్ చేయకు చేయకంటే నేను నీకు చెప్తా కాదు నీకు ఫోన్ చేసే ముందే చెప్పా నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తా అని ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా నాకు ఎవడో లేడు నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడాను నేను వద్దురా ఇవన్నీ వద్దు ఇప్పుడు కూర్చొని నాకు కదా ఏ రోజు లేదు కదా ఇప్పుడు కూడా లేదు కదా వదిలి మరి నా బతకనివ్వచ్చు కదా నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు నేను నా దగ్గర ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను వద్దు అని నేను మాట్లాడుతున్నప్పుడు 1 మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తా అన్నప్పుడు నేనేమైనా ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు ఈ మాట అంటే నాకు పడ్డది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది వదిలించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి అది నేను తను జడ్జ్ చేసుకుంటాం నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు జడ్జ్ చేయడానికి అంటున్నా కంగారు పడకు కాదు మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం తెచ్చడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకోనరా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో నువ్వు తెచ్చుకుంటావు సాయి గారిని ఇలా తెచ్చుకుంటావు ఆడొక్కడే అది నేను ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లే ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు తీసుకుందా చూసిన కదా నువ్వులా ఇక మా తమ్ముడు సినిమా హీరో రాజ్ తరుణ్ గురించి ఇక ఆడియో లీక్ గురించి అయితే చెప్పిండు కదా నువ్వులా ఇక మీరు కూడా వీడియో అయితే చూసిండ్రు కదా ఇక గివ్వుల్లో ఇయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళా